శివరాత్రి పండగకి ఉపవాసం ఉంటారు కదండి. అప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు ఇలా సలిపిండి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూపించబోతున్నాను, చూసేయండి. మిక్సీ జార్ తీసుకొని ఒక బౌల్ అన్ని శనగపప్పు తీసుకున్నానండి. ఇది మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకొని ఒక 1/4 కప్ అంతా పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. వేయించుకొని ఇవి కూడా పక్కన తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పొడి చేసుకుంటాం కదండి, అది ఇంకొక బౌల్లో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు పల్లీలు కూడా వేసుకొని అది కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. పల్లీలు కొంచెం పొడిగా ఉంటే చాలా బాగుంటుంది, అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకొని ఇది కూడా అన్నీ ఒక 2 మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నల్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత తెల్ల నువ్వులు కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇలా చిటపటలాడేలాగా వేయించుకొని అవి 2 కూడా వేసుకొని అన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని శనగపప్పు పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం కరిగితే సరిపోతుందండి, పాకం వచ్చే అవసరం ఏమీ లేదండి. బెల్లం జస్ట్ కరిగితే చాలు. ఇలా అంతా కరిగిన తర్వాత బెల్లాన్ని అయితే వడగొట్టుకోవాలండి. కొంచెం మన్ను ఏమన్నా ఉంటుంది కదా, ధూళి, అది అందుకోసమని ఇలా వడగొట్టుకొని ఒక గిన్నెలో అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాచి పొడి కొద్దిగా వేసుకొని అది కూడా కలుపుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి కూడా కొద్దిగా వేసుకొని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లం పాకు ఉంటుంది కదండి, అది ఇప్పుడు వేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వేడిగా ఉంటుంది కదా, అందుకోసమని స్పూన్తో ఇలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఉండలైతే కట్టుకోవాలండి. ఇలా లడ్డూలాగా చుట్టుకుంటే సలిపిండి అనేది రెడీ అవుతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. శివరాత్రి పండుగకి అందరూ ఉపవాసం ఉంటారు కదా, నీరసంగా ఉంటుంది. అప్పుడు ఇలా లడ్డూలు చేసుకొని తింటే కొంచెం శక్తి కూడా ఉంటుంది, హెల్దీ కూడా. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కూడా శివరాత్రి పండుగకి సలిపిండి చేస్తారో లేదో కూడా కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఈ శివరాత్రి పండగకి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.